పాకిస్తాన్ 3 ముక్కలు అవుతుందా? నిన్ననే రాకా గారికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ కూడా చూశారు. ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి అయితే అట్లాగే ఉంది. ఓ పక్కన తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్, మరొక వైపున బెలూచిస్తాన్ రెబల్స్, మరొక వైపున సింధ్ ఫైటర్స్, వీళ్ళ ముగ్గురికి జరుగుతున్నది 3 ప్రాంతాల్లో జరుగుతున్నది ఒక ఎత్తు అయితే, ప్రజా తిరుగుబాటు క్రమంగా పెరుగుతోంది. మౌలిక వసతుల కల్పన లేకపోవడంతో, ఉపాధి అవకాశాలు లేకపోవడంతో యువతలో పెరుగుతున్నటువంటి అసంతృప్తి, అసహనం. అదే సందర్భంలో చైనా పెత్తనంతో విసిగెత్తిపోతున్నటువంటి అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు, వ్యాపార సంస్థలు, దీన్ని కంట్రోల్ చేయడానికి, దీన్ని డైవర్ట్ చేయడం కోసమే మళ్ళీ మత పిచ్చని రేకెత్తించి ఇండియా మీదకి ఏదో ఒకటి చేసి తద్వారా డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళ డైవర్షనల్ టాక్టిక్స్లో ఆ ఉచ్చులో పడకుండా మోడీ సర్కార్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఈ పరిణామమే ఇప్పుడు పాకిస్తాన్కి మింగుడు పడట్లేదు. తీవ్రవాదుల్ని పంపించలేదు, పంపిస్తుంటే దారిలోనే లేపేస్తున్నారు, వచ్చిన వాళ్ళని కాల్చి పడేస్తున్నారు. అదే సందర్భంలో వీళ్ళ మాట విని ఇక్కడ తీవ్రవాదానికి వచ్చేవాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా. కాకపోతే వాళ్ళని ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేసుకుంటున్నాయి దర్యాప్తు సంస్థలు. మనకి సోషల్ మీడియా ప్లాట్ఫారాల మీదన మత ఉన్మాదంతో లేదా హిందూ మత ద్వేషంతో పోస్టులు పెట్టే ప్రతి ఒక్కడిది, అది హిందూ పేర్లతో పెడుతున్నా, క్రైస్తవ పేర్లతో పెడుతున్నా, ముస్లిం పేర్లతో పెడుతున్నా, అవన్నిటి మానిటరింగ్ చేయడానికి ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నారు. తద్వారా వాళ్ళకి చెక్ పెట్టేటటువంటిది, వాళ్ళ వెనకాలేంటి, వాళ్ళకి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళది ఏం జరుగుతుంది, మనిషిలోనే ఉన్నదా ఆ బుద్ధి ఏంటి అన్నటువంటిది కూడా చెక్ చేస్తుంది. క్రమంగా పాకిస్తాన్ 3 ముక్కలైపోతే భారతదేశం ప్రశాంతంగా కూర్చోవచ్చు. కాశ్మీర్ పీఓకే కూడా భారత్లో కలిసిపోవడం సులభం అయిపోతుంది.